భారతదేశంలో ఒక అంటే నేచురల్ కలామిటీస్ కావచ్చు అండ్ ఆర్థిక సంక్షోభం కావచ్చు ఇలాంటివి కాకుండా ఒక భయంకరమైనటువంటి విపత్తు పశ్చిమ బెంగాల్ ఎదుర్కొంటుంది. ఆ విపత్తు గురించి ఈ షాడో వార్తాపత్రికలు కానీ ఈ షాడో ఛానల్స్ కానీ ఏవి కానీ జస్ట్ ఒక చిన్న స్మాల్ న్యూస్ కూడా ప్రచురితం అవ్వట్లేదు. అంటే మన దౌర్భాగ్యం ఏంది అని అంటే మన ఇంట్లోకి వచ్చి మన మీదనే పెత్తనం అజమాయించి చేస్తున్నటువంటి దాడులు అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయినా ఇంకోటి ఏంటంటే ఈ సిగ్గులేని నీతిమాలిన ఛానళ్ళు కానీ వార్తాపత్రికలు కానీ ఎక్కడ కూడా చూద్దాం, నేను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ప్రతి పేపర్ని పశ్చిమ బెంగాల్ వార్త కనీసం ఒక చిన్న మూలనన్న ప్రచురితం అయ్యిందా కాలేదా అనేది నేను మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. అటువంటి దరిద్రం మన తెలంగాణలో కానీ యావత్ భారతదేశంలో కానీ పట్టుకుంది. చెప్పిన కదా, ఈనాడులోనైతే లేదు. ఈనాడు ఒక నిక్కచ్చితమైనటువంటి పేపర్, ఒక ట్రాన్స్పరెంట్ వార్తలు, నమ్మదగినటువంటి వార్తలు వచ్చేటువంటి పత్రిక ఏదైనా ఉందంటే అది ఈనాడు పత్రిక. ఇవాళ ఈ పత్రిక కూడా సన్నాశేషమైంది. ఎందుకనంటే ఒక ట్రాన్స్పరెన్సీ అనేది, ఒక నమ్మకం అనేది, ఒక ట్రస్ట్ అనేది కోల్పోయింది పత్రిక కూడా. అప్పుడు కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే విలువ అనేది పోతుంది. కాబట్టి దీన్ని కూడా ఎవరు కూడా ట్రస్ట్ చేయరు. వరల్డ్ వైడ్గా నెట్వర్క్ ఉన్నటువంటి ఈనాడు పశ్చిమ బెంగాల్ వార్తలన్నీ ఒక్కటి కూడా ఫ్రంట్ లైన్లో లేదు, నీకు ఎక్కడ కూడా లేదు. చూడు వార్తలు చూడు, నేను చూపిస్తాను కదా చూడు. ఇగో ఇటువంటి సన్నాసులు మోపారు, ఇంట్లో కూడా రాలే. పశ్చిమ బెంగాల్ వార్త, ఆంధ్రజ్యోతి. ఫస్ట్ నెట్వర్క్ ఉన్న పత్రిక ఏదైనా ఉంది అని అంటే అది ఈనాడు తర్వాత మళ్ళీ నెట్వర్క్ ఉంది అని అంటే అది ఆంధ్రజ్యోతి. ఈ సన్నాసులు కూడా రాయలే పశ్చిమ బెంగాల్ వార్త. రాస్తే లోపల గింత మనం రాయొచ్చు. అది కూడా నేను ఏమనుకుంటా అంటే రాయరు అని చెప్పేసి నాకు 100% నమ్మకం ఉంది. ఈ ఇట్లాంటి సన్నాసి పత్రికలు, దేశానికి మేలు చేసే పత్రికలు లేవు. దేశాన్ని నాశనం చేసేటువంటి షాడో ఛానల్స్, షాడో పత్రికలే మన దేశంలో ఉన్నాయి, మన రాష్ట్రంలో ఉన్నాయి. ఈ పత్రికలు కానీ ఈ ఛానల్స్ కానీ ఎప్పుడైతే భూస్థాపితం అవుతాయో, ఒక నిక్కచ్చితమైనటువంటి వార్తలు చెప్పే ఛానల్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పటి వరకు దేశానికి దరిద్రమే కానీ మంచిదైతే కాదు. ఏడా ఒకటి ఉండదు నీకు వార్త అనేది కనిపించేది, వార్త అనేది అసలు నీకు గలవడదు, ఎక్కడ కూడా కనబడదు. ఇగో దిశ చూద్దాం. ఏంటంటే పెయిడ్ అయినాయి మొత్తం, టోటల్గా పెయిడ్ పేపర్స్, పెయిడ్ ఛానల్స్. నేను ఇంత ఇస్తా, నా వార్త ఇయ్యి. అది వార్తనే కాదు. ఇప్పుడు నువ్వు చిరంజీవి ఇంటికాడ కుక్క గిట్టి ఈనిందనుకో, 2 మగపిల్లలు పెట్టింది. ఇప్పుడు ఈడ మైకులు పడతారు, పేపర్లు వేస్తారు. 2 మగపిల్లలు పెట్టింది చిరంజీవిది. ఆ కుక్కని ఇప్పుడే అపోలో హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిర్రు. ఈ సన్నాసి వార్తలు రాస్తారు సన్నాసులు. అసలైన జర్నలిజంలో లేరు. సన్నాసులు వచ్చిర్రు, మొత్తం పెయిడ్ సన్నాసులు వచ్చిర్రు, షాడో సన్నాసులు వచ్చిర్రు. బుద్ధి జ్ఞానం ఉండాలి మనకు కనీసం. కాంగ్రెస్లను తిట్టుడే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న పేపర్ ఏదైనా ఉంది అని అంటే అది 100% గులాబీ పత్రిక. ఇది నమస్తే తెలంగాణ కాదు, నమస్తే గులాబీ. నమస్తే తెలంగాణ అంటే ఒకప్పుడు నమస్తే తెలంగాణ అనేది ఉండేది. తెలంగాణకు పాదాభివందనం చేసినటువంటి పత్రికలు చాలా ఉండే ఉద్యమం సమయంలో. అవి ఇలా ఖచ్చితంగా కమర్షియల్ అయినాయి. ఆ కమర్షియల్ అయినాక తర్వాత ఇక వచ్చినట్టు వాళ్ళను వాళ్ళు డప్పు కొట్టుకొని వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి చేసేందుకే ఈ పత్రికలను, ఈ ఛానళ్ళను నడుపుతురు. దయచేసి తెలంగాణ ప్రజలను నేను ఒకటే కోరుతున్నా, దయచేసి యూట్యూబ్ చూడండి, యూట్యూబ్ ఛానల్ చూడండి. కొన్ని నిక్కచ్చితమైనటువంటి వార్తలు ప్రచారం చేసేటువంటి ఛానళ్ళని చూడండి. ఈ షాడో పత్రికలు కానీ ఈ షాడో ఛానల్స్ కానీ దూరం పెట్టండి. ఖచ్చితంగా ఎంత దూరం పెడితే అంత మంచిగా ఉంటుంది. అక్కడ వచ్చేటువంటి వార్తలు కానీ అక్కడ వచ్చేటువంటి విశ్లేషణ కానీ ఏదైనా అది పెయిడ్, అంటే డబ్బుతోటి కొనుక్కొని డబ్బుకు అమ్ముడు పోయి డబ్బును ఏకంగా లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఛానళ్ళు కావచ్చు, పేపర్లు కావచ్చు. ఇలా భారతదేశ చరిత్రను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానళ్ళు కానీ పేపర్లు కానీ దయచేసి తెలంగాణ ప్రజలు దూరం పెట్టండి. ఏడ కూడా నీకు ఖచ్చితంగా వార్తలు రావు. పశ్చిమ బెంగాల్ వార్త అనేది ఒక్కటి కూడా రాదు. చూడు కానీ ఎక్కడన్నా మీకు వార్త కనిపిస్తే నన్ను అడుగురు. ప్రధాన పత్రికలు ఏవి, మళ్ళీ ఏదో చిన్న పత్రికలు కాదు, చిన్న నెట్వర్క్ ఉన్న పత్రికలు అంతకన్నా కాదు. ఇది పరిస్థితి. ఎందుకంటే
ఒక ట్రాన్స్పరెంట్, ఒక నమ్మకము అయినటువంటి పత్రిక కానీ, నమ్మదగ్గటువంటి పత్రిక కానీ ఎక్కడ కూడా నీకు ఈరోజు మనకు తెలంగాణలో కనిపిస్తలేదు. ఛానల్సే కానీ, పత్రికనే కానీ, ఇంకా అంటే యూట్యూబ్ ఛానల్ కూడా కొన్ని ఊదరగొట్టేటి ఈ మధ్య స్టార్ట్ అయినాయి. అంటే మేము చెప్పేదైతే మాకు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు, ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా చెప్పే ఛానల్స్ మాది అందులో ఒకటి ఖచ్చితంగా. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి తలొగ్గేది లేదు.